తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మొదటి నుంచి అమ్మ నాన్న సపోర్ట్ ఉండేది సార్ నువ్వు సినిమాలోకి వస్తున్నా అని అంటే? ఉండేది సార్. అంటే అంత అంటే ఏమవుద్దో లేదు అనేది ఉండేది కానీ, అంటే ఏమవుద్దో తెలియదు కదా, ఎందుకు రిస్క్ అనేది అది అంతా ఉండేదిలే కానీ, బట్ కాకపోతే అంత ఇబ్బంది ఏం పెట్టలేదు. వచ్చేసేయాలి, అక్కడ ఉండకూడదు, అలా ఆ టైప్ ఏం కాదు. సో అంతే సార్, ఎవరేం పెద్ద ఇబ్బంది పెట్టలే. అంటే సినిమా ఇండస్ట్రీ అంటే కొంచెం భయం ఉంటుంది టైం సార్. పడుతుంది. ఇక్కడ 100లో ఒక్కరో ఇద్దరు సక్సెస్ అవుతారు, అందరికి సక్సెస్ రాదన్న భయం ఉంటుంది కదా ఎస్ సార్. వాళ్ళకి. ఆ భయం ఉండేది సార్, ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది సార్. నాకు కూడా వెళ్తానంటే భయమే వేస్తుంది ఆబ్వియస్గా, చెప్పలేని ఇండస్ట్రీ కదా సార్. ఓకే, ఇప్పుడు ఏంటంటే సెటిల్ అయ్యాను అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అయిపోయింది సార్, ఎక్కడ సార్, ఓకే అయిపోయింది. ఇప్పుడు ఏమీ ప్రాబ్లం లేదు. ఓకే, అంత ఫైనాన్షియల్ కూడా హ్యాపీ, అన్ని విధాలుగా హ్యాపీ సార్. ఓకే. హే బలవంత్ పెద్ద సక్సెస్ అయితే ఇంకా హ్యాపీ. కమర్షియల్ హిట్ అయితే సూపర్. ఇప్పుడు హ్యాపీ సార్ అమ్మా నాన్న అందరూ ఎప్పుడూ హ్యాపీ సార్. కలర్ ఫోటో వచ్చి కూడా 5 ఏళ్ళు అయిపోయింది కదా. అవును, అప్పటి నుంచి అసలు ఎక్కడ ఖాళీ, కంప్లీట్ బిజీ. ఫ్లాప్లు ఉన్న సినిమాలు ఉన్నాయి, ఇట్లున్న సినిమాలు ఉన్నాయి. సినిమాలు మాత్రం ఆగట్లేదు సార్. విజయవాడలో రోడ్ల మీద అక్కడ తిరిగిన రోజులు ఇప్పుడు తిరుగుతాం సార్. మన సంక్రాంతికి కూడా వెళ్ళి హ్యాపీగా ఫ్రెండ్స్ అందరినీ కలుస్తుంటారు. కలుస్తుంటాను సార్. అసలు అయ్యేం చిన్నప్పుడు తిరిగిన ప్లేసులు అవి మిస్ అవుతున్నాము, అయ్యేం ఉండదు సార్. నాకు వెళ్ళి నేను చిన్న పనులు ఎక్కడైతే తిన్నా అక్కడికి వెళ్ళి తింటూ ఉంటాను. ఫ్రెండ్స్తో ఎక్కడైతే తిరిగి అక్కడ తిరుగుతూ ఉంటాం. అంతా కామన్ సార్. ఎంజాయ్ చేస్తున్నా, అప్పుడు ఎంజాయ్ చేస్తున్నా, ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా. ఓకే, అంటే ఆ మధ్య మీరు విజయ్ సేతుపతి గారిన ఇంటర్వ్యూ ఒకటి చేసి చాలా వైరల్ అయింది ఒక క్లిప్. అది మీరు లైఫ్ లో ఎవరన్నా మిస్ అవుతున్నారంటే నన్ను నేను మిస్ అవుతున్నాను. అవును, మీకేమన్నా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? ఏమో చెప్పినప్పుడు అదే నిజం కదా అనిపించింది సార్. మీకంటే నన్ను నేను మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ మీకేమన్నా అనిపించింది అండి పర్సనల్గా? ఇప్పుడు అంటే ఇప్పుడున్న బిజీలో కానీ అట్లా ఏం లేదు సార్. నేను నన్ను ఈ పర్సనాలిటీ ఏంటిది, నన్ను నేను మిస్ అవ్వను సార్ పొరపాటును కూడా. నేను బాగా ఎంజాయ్ చేస్తాను. పొరపాటును కూడా నాకు నేను బోర్ కొట్టవను. బాగా ట్రావెల్ చేస్తాను. ఎక్కడ అంత అంటే డిప్రెషన్కి వెళ్ళే స్టేజ్కి రానివ్వను సార్. ఖాళీ ఉండను బేసిక్గా. ఎప్పుడైనా ఒకటి ఖాళీ ఉన్న ఎటన్నా వెళ్ళిపోవటం, ట్రావెల్. ఏమో సార్, నా అలాగే నేను ఉంటాం కాబట్టి బయట ఏం పెద్ద ప్రాబ్లమ్స్ లేవు సార్. ఇదంతా సుహాస్ టాలెంట్ అయినా కొంచెం అదృష్టం కూడా ఏమైనా కలిసి వచ్చిందంట? ఉంటుంది సార్, అదృష్టం కూడా ఉంటుంది సార్ ఖచ్చితంగా. టాలెంట్ ఇంకా చాలా మందికి ఉంటుంది కదా సార్. ఏమో నాకు ఆ లాజిక్ అర్థం కాదు. టాలెంట్ అదృష్టం ఖచ్చితంగా మాకు కలిసి వచ్చిందంటే అదృష్టమే కదా, కాబట్టి ఉంటుంది సార్. అంటే టాలెంట్ 100% అది ఉండాలి, అదృష్టం కూడా అన్ని కలిసి రావాలంటారు కదా. అదే సార్, కోట సార్ ఇక్కడ చెప్తారు కదా, ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలి. అంటే నమ్ముతుంటారా ఇలాంటి మీరు జాతకాలు కానీ, ఈ గ్రహాలు అనుకుంచాలి, మనకు అన్ని కలిసి రావాలి అంటే? జాతకాలు అంటే ఇక్కడ మా ఇంట్లో మా వైఫ్ అది చెప్తా ఉంటారు. నేను జస్ట్ గుడికి వెళ్ళి దండం పెట్టుకుని వెళ్ళిపోతాను సార్. మరి అన్నీ బ్లైండ్గా వెళ్ళిపోను, కానీ జస్ట్ నార్మల్గా దండం పెట్టుకోవడం వరకు ఉంటుంది సార్. అంటే ఇందాక మీ సినిమాలో క్లిప్ కూడా వచ్చింది, హే బలవంతులో నల్లపిల్లి ఎదురొస్తే ఆ దారిలో వెళ్తే మనకు అట్లాంటివి లేవులేండి సార్. అలాంటివి అసలు ఏం పట్టించుకో. ఏంటి సార్, అంటే కెరీర్ ఎలా ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు? అంటే గో విత్ ఫ్లోనా, లేదు గో విత్ ఫ్లో కాదు సార్ ప్రస్తుతం. మొన్నటిదాకా గో విత్ ఫ్లో అన్నట్టు ఉండేది, ఇప్పుడు మాత్రం ఆపాను బండిని. అందుకనే ఇక్కడ అదే ఈ హే భగవాను మందడి సార్, ఈ 2 డిసైడ్ చేస్తాయి ఈ సంవత్సరాన్ని నన్ను. ఈ సంవత్సరంలో ఈ 2 చేసేదాన్ని బట్టే ఇయర్ ఆధారపడి ఉంటుంది నాకు ఏం చెయ్యాలి అని. అసలు మీ లైఫ్లో స్ట్రగులింగ్ డేస్ అంటూ ఉన్నాయా సార్? 10 yearsలో ఎందుకుండవు సార్, కృష్ణానగర్ కథలు ఇవన్నీ గట్టిగా ఉన్నాయి, కృష్ణ కష్టాలు సార్ అన్నీ ఉంటాయి. బట్ లక్కీగా మంచి ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఉండి ఎప్పుడైనా 100-200 కావాలంటే ఇచ్చేవాళ్ళు ఉన్నారు. లక్కీగా ఫ్రెండ్స్, మా రూమ్మేట్స్ అందరూ ఉన్నారు కాబట్టి. బట్ ఉండే సార్ అది ఇంకా కామనే కదా సార్. ఇంకా ఆ ఏజ్లో 24-25 టైంలో 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా, 2-3 సంవత్సరాలు అంతే. 30కి హీరో అయ్యాం కాబట్టి ఒక 5 ఏళ్ళు ఉంటుంది. ఓకే,
అంటే హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈ 10 ఇయర్స్ జర్నీలో హీరోగా సెటిల్ అయ్యే వరకు కలర్ ఫోటో ఆఫర్ వచ్చే వరకు కూడా ఎప్పుడైనా ఎందుకు వెళ్ళిపోదాం మధ్యలో అని ఎప్పుడు అనిపించలేదా? అంటే మధ్య మధ్యలో మీకు అంత స్టార్టింగ్లో చెప్పాం కదా, ఏంట్రా ఇది మనం అక్కడే ఉండాలి అదే ఒకటి ఉంటుంది తప్ప, అంటే ఆ టైంలో అనిపిస్తుంది తప్ప తర్వాత మనం జనరల్గా చేసి చూపిద్దాం అన్నదే కొంచెం ఎక్కువ ఉంటుంది సార్. వీళ్ళకి ఓకే, వీళ్ళకి ప్రూవ్ చేయాలి అన్నట్టు ఉంటుంది సార్. ఓకే. ఏంటి సార్ ఎక్కడ అసలు లైఫ్ టర్నింగ్ ఎక్కడైంది అనుకుంటున్నారు కెరీర్? ఆ చాయ్ బిస్కెటే సార్. చాయ్ బిస్కెట్లో నాకు సందీప్ అండ్ మిగతా రైటర్స్ తగలటం వల్ల టర్న్ అయింది సార్. మా అనురాగన్న శరతన్నోళ్ళు ఆ చాయ్ బిస్కెట్ అసలు ఏ ముహూర్తాన్ని పెట్టారో కానీ చాలామంది లైఫ్లు మారిపోయినాయి సార్. వాళ్ళకి రుణపడిపోయి ఉంటాం అందరం. ఓకే. ఎలా ఉండేది సార్ అప్పుడు యూట్యూబ్లో చేస్తున్నప్పుడు ఎర్నింగ్స్ కానీ, అసలు ఫస్ట్ మీకు వచ్చిన పారితోషికం కానీ? ఫస్ట్ ఒకసారి ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ చేస్తున్నప్పుడు 1000 రూపాయలు వచ్చింది సార్. అది అప్పుడు ఫుల్ ఎంజాయ్ చేశాను. 1000 అంటే అప్పుడు మంచిగా. తర్వాత చాయ్ బిస్కెట్లో జాయిన్ అయిన తర్వాత ఇట్లా శాలరీ 12,000 20,000 అట్లా వస్తే అసలు ఏం చేసుకోవాలో అర్థమయ్యేది కాదు. బ్యాచులర్ ఇప్పుడు 10 ఏళ్ళ క్రితం కదా అది. 20,000 అంటే 20,000 మంచి శాలరీ ఆ టైంలో. 20,000 10 years బ్యాక్ అంటే 12,000 ఉండేది ఫస్ట్ 12,000 ఉన్నప్పుడు కూడా మా సందీప్ గారు అంటూ ఉంటాడు, అలా నీకున్నంత దూల అసలు 12,000లో మాకు అక్కడ జూబ్లీ హిల్స్లో ఆఫీస్ ఉంటే ఆ ముందు ఆ జాక్ అండ్ జోన్స్లోకి వెళ్ళిపోయి శాలరీ పడిన తర్వాత 4,000తో షర్ట్ కొనేవాడిని. అరే జీతం ఎంత, ఇది కొనేది ఏంటి అంటే ఎందుకో ఎక్కడో బట్టలు అంటే కొంచెం ఇష్టం ఆ టైంలో బాగా ఉండేది. సో అప్పుడే డబ్బులు వస్తుంటే దానికే పెట్టేవాడిని ఎక్కువ బట్టలకి. అంటే ఇంతకుముందు మన సుదర్శన్ ఇక్కడ అదే ప్రెస్ మీట్లోనే అన్నట్టుంది, ఎక్కడో ఊరవతలో కొనుక్కునేవాడు ఇప్పుడు స్థలాలు ఇప్పుడు కాజాగూడలో కొనుక్కునే స్థాయికి వచ్చాడు. ఈ సినిమాతో కాజాగూడలో కొనేస్తాడు ఇక సార్. అది మనోడు కామెడీగా అన్నాడు కానీ మనకి ఏదో అంత స్థలాలు అంత ఐడియా లేదు. ఏదో అక్కడ ఇల్లు కొన్నాను, ఇక్కడ ఇల్లు కొంటాను, తర్వాత అక్కడెక్కడ చూద్దాం అన్న తప్ప ఇక్కడ పెడితే ఎంత వస్తే అక్కడ పెడితే ఎంత వస్తుంది అంత బ్రెయిన్ లేదు సార్. వేరే బిజినెస్ ఐడియాలు ఏం లేవు ప్రస్తుతానికి లేవు సార్. ప్రస్తుతానికి వచ్చే దాంట్లో తర్వాత ఏదైనా ఇల్లు కొంటున్నప్పుడు దానికి సగం వచ్చినట్లు సగం అవి పెట్టి నేను వచ్చిన దాంట్లో 20% ట్రావెల్కి పెట్టుకుంటాను సార్. పొరపాటును కూడా సేవ్ చేయం అవి. ఓకే. ట్రావెల్ అంటే వరల్డ్ టూరా మొత్తం? ఇప్పటివరకు ఎన్ని దేశాలు తిరిగారు? ఫస్ట్ వెళ్ళింది స్కాట్లాండ్. ఒక 6 ఉంటాయి సార్, 5-6 ఉంటాయి. బట్ ఎక్కువ వెళ్ళినట్లు 2-3 సార్లు వెళ్ళినవి ఉంటాయి. అంటే ఇంకా బయటనే కాదు సార్, ఇక్కడ కూడా మన ఇండియాలో కూడా తిరుగుతూ ఉంటాం. ఎక్కువ లోకల్ ఎక్కువ టైం లేనప్పుడు ఎక్కువ మారేడుమిల్లి వెళ్తూ ఉంటాను సార్, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఓకే. అంటే ఇంట్లో వాళ్ళతో కలిసి ఇంట్లో వాళ్ళతో కూడా కలిసి అన్నీ తిరుగుతుంటాం. మళ్ళీ బయటకు కూడా వెళ్తూ ఉంటాం వేరే కంట్రీకి కూడా. బట్ అదే 20% మాత్రం అన్నీ సేవ్ చేసి అన్నీ కొనేసి ఎందుకు, మనకి ఎక్స్పీరియన్సెస్ ఉండాలి, ట్రావెల్ ఉండాలి అని. ఇప్పుడు మళ్ళీ మా వైఫ్కి కొంచెం పిల్లడు ఇంకొంచెం పెద్దోడైతే ఇంకా నలుగురం కలిసి పడతాం ఊరి మీద. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ అనేది అంటే రకరకాల మనుషులను చూస్తుంటారు. సక్సెస్ ఉన్నప్పుడు ఒకలా, సక్సెస్ లేనప్పుడు ఒకలా. ఈ మనుషుల మధ్యలో చూస్తుంటే మీకు అంటే ఎంతో కొంత నేర్చుకొని ఉంటారు కదా? నేర్చుకున్నాం సార్. రియల్ పీపుల్ ఎవరు అనేది అర్థమైంది రీసెంట్గానే. ఓకే. సో అంతే సార్. అదే చెప్పాను కదా, మనకి ఫ్రెండ్స్ కంటే అట్లా ఉండే వాళ్ళే ఉంటారు. ఒక్కొక్కసారి మనకు కొంచెం క్లోజ్గా ఉన్న వాళ్ళే ఉంటారు. చెప్పలేం ఉన్నారు కదా అని మనం ఏం చేస్తాం సార్, ఇంక మన పని చేసుకుంటే వెళ్తాం. అంటే సపోర్ట్ ఎక్కువ ఎవరు ఇచ్చేవారండి? అంటే మామూలుగా ఏదన్నా ఫ్లాప్ వచ్చినప్పుడు, కొంచెం ఒక లోగా ఉన్నప్పుడు ఎవరు ఎక్కువ మోరల్ సపోర్ట్గా ఉండేవాళ్ళు? మరి అంత లో వెళ్ళిపోలేదు కానీ సార్, ఎప్పుడైనా చిన్నగా ఎప్పుడైనా బాగా బాధేస్తే 1 డేనే ఉంటుంది సార్ నాకు. తర్వాత ఇంకా మూవ్ ఆన్ అయిపోతాను. ఎప్పుడైనా ఉంటే మా వైఫే ఉంటుంది సార్ ఇంట్లో. వైఫ్ ఉంటుంది, ఫ్రెండ్స్ అందరూ నాకు చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ. హిట్ 2 సినిమాలో విలన్గా చేసిన తర్వాత చాలా క్రూయల్గా ఉంటుంది క్యారెక్టరైజేషన్. మీకేమైనా అనిపించిందా సార్? అంటే ఎందుకు చేశానని ఏమైనా అనిపించిందా? నాకు అలాంటి ఇష్టం సార్. అవునా?
అదే నేను అదే ఒక మూసలో ఉండకూడదని నాకు అంటే హీరోగా చూసి ఒక నెక్స్ట్ డోర్ బాయ్ గా ఒక లవ్ స్టోరీలో చూసి అలా నాకు అలా సార్ ఎందుకో మరి ఆ, అంటే నాకు అన్నీ చెయ్యాలని ఉంటుంది సార్. ఒకవేళ అంటే అది చేయటం తప్పైనా సరే నేను ఉండలేను చేయకుండా. ఉమ్, నేను అన్ని రకాలు చేయాలనే ఉంటుంది, లేకపోతే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా సార్. ఓకే. హీరోగాను చేయాలి, విలన్గాను చేయాలి. అసలు మందడిలో చేస్తుంటే ఎక్కడ లేని సాటిస్ఫాక్షన్. అవునా? విలన్గా చేస్తా అంటే ఇక్కడ నాకు ఎక్కడ ఆర్టిస్ట్ గా నటుడిగా సంతృప్తి. ఎస్ సార్. వాళ్ళు ఇలా కంటిన్యూస్గా దానికి వెళ్ళి ఇలా జాలి దయా కరుణ కాకుండా భయపెట్టేలాగా కూడా ఉంటే బాగుంటుంది కదా. అంటే తెలుగులో కూడా మళ్ళీ అలాంటి ఆఫర్లు అలాంటి క్యారెక్టర్స్ వస్తే చేయడానికి రెడీ అండి? రెడీ సార్. కాకపోతే అదే సార్ ఇమీడియట్గా చేయను. మళ్ళీ ఇప్పుడు అది వచ్చిన వెంటనే దాని టైపు హిట్ వచ్చిన వెంటనే ఒక 6 సైకో కథలు వచ్చినాయి. అట్లా కాదని అట్లా గ్యాప్ ఉంటే కొంచెం అటు ఇటు మంచి కథ ఉండి సెట్ అయ్యి అన్నీ కుదిరితే చేస్తాను సార్. ఓకే. మీ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏమనుకుంటున్నారు సార్ మీరు? అంటే ఇది నేను స్ట్రాంగ్గా, ఇది నా స్ట్రెంగ్త్ అని మీరు అనుకునేది ఏంటి? ఏమో సార్, అంత ఎప్పుడు గమనించలేదు సార్. ఆఫర్స్ వస్తున్నాయి కదా, తగ్గిన తర్వాత ఏమన్నా కనిపెట్టుకుని వెళ్ళాలి సార్. ఇది స్ట్రాంగ్ అని ఏముంది సార్, యాక్టింగే అనుకుంటున్నాను సార్. అంటే ఇటు బాగా చేస్తాడు అంటారు కాబట్టి అదే అనుకుంటున్నాను. కొన్ని క్యారెక్టర్స్ మిస్ చేసుకుంటున్నారా? అంటే డేట్స్ లేకపోవటం వల్ల కానీ మంచి క్యారెక్టర్స్ అలాంటివి ఏమైనా మిస్ అయ్యానండి ఈ మధ్యకాలంలో? మిస్ అవ్వలేదు సార్. ఏదో మొన్న ఎప్పుడో ఒక కథ విన్నాను ఎక్కడో, ఒక తమిళ డైరెక్టర్ ఒక కథ చెప్పాడు, అది అదిరిపోయింది. బట్ లైనప్లో కొంచెం బిజీ ఉండటం వలన అవ్వలేదు సార్. అది మాత్రం రీసెంట్గా ఒక కథ నాకు అయితే ఎంత బాగా నచ్చిందో అసలు. అవునా? ఓకే. కాకపోతే సో నెక్స్ట్ నాకు అంబాజీపేట డైరెక్టర్తో ఒకటి ఉంది, ఆ ఫ్యామిలీ డ్రామా డైరెక్టర్తో ఒకటి ఉంది, ఇంకొక మా ఫ్రెండ్స్ది ఉన్నాయి. సో ఇంకా టైం సరిపోదేమో, మళ్ళీ ఇప్పుడు వెంటనే చేయట్లేదు కదా, గ్యాపులు తీసుకుని చేస్తున్నామని. అది మాత్రం మంచి కదా, బట్ ఇంకా ఎన్ని చేయలేం కదా సార్. అంటే అంటే కథ మీకు క్యారెక్టర్ నచ్చకపోతే వెంటనే చెప్పేస్తుంటారా, లేకపోతే మొహమాట పడుతుంటారా? వెంటనే అదే సార్, బయట అట్లా ఉన్నాను సార్. ఇక్కడే ఇట్లా ఉంటుంది కానీ బయట ఇమీడియట్గా మరీ ఎక్కువ అంటే ఒక 1 day టైం తీసుకుని అసలు అది ఎట్లాంటిది ఏంటని చెప్తారు కానీ ఇమీడియట్ నో అని చెప్పేస్తాను సార్. ఎవరిని వెయిట్ చేయను, ఎస్ అన్నా ఇమీడియట్ నో అన్నా. ఏంటి అంటే ఏంటి ఎలాంటి క్యారెక్టర్స్ నువ్వు చెప్తున్నారంటే మీకు నచ్చని, అంటే మీకు క్యారెక్టర్స్ ముందు తెలిసిపోతాయి కదా కొన్ని క్యారెక్టర్స్? అవును సార్. ఇప్పుడు వెళ్ళిపోయిన వెంటనే 10 మంది ఉంటారు, కొట్టుకుంటూ వెళ్ళాలని అన్నప్పుడు ఓకే బాయ్ అంటాను. ఒకవేళ కథ కూడా బాగోకుండా, కథ ఎక్కలేకపోతే కూడా నువ్వు అని చెప్పేస్తాను. అంతే సార్. కథ నేను ఫుల్ ఎంజాయ్ చేసి చెప్తే చేస్తాను. అంటే మీరు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చే క్యారెక్టర్స్ అయితే వెంటనే అంతే సార్. అంటే క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అయితే వెంటనే పర్ఫార్మెన్స్ కూడా చూడండి సార్, సినిమా హిట్ అయితే చాలు కదా సార్ మనకి. పర్ఫార్మెన్స్ ఇంకా ఎట్లాగూ వస్తూ ఉంటాయి అవి. సో ముందు సినిమా బాగుండేటట్టు ఉంటే అట్లా యాక్సెప్ట్ చేస్తాను సార్. అంటే చేసిన హీరోలతో టచ్లో ఉంటారు సార్? ఇప్పుడు నానితో కానీ వీళ్ళతో కానీ మాట్లాడతారు సార్. అప్పుడు నాని ఎలా రిసీవ్ చేసుకుంటాడు ఎప్పుడు కలిసినప్పుడు? ఆయన ఫుల్ సపోర్ట్ కదా సార్. ఎప్పటి నుంచో ఏదన్నా మంచి సినిమా ఆయనకి నచ్చిన ఆయన షేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళు మరి నాకు షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచి సపోర్ట్ కదా సార్ వీళ్ళందరూ. అవును. సో అందరూ మంచి డైరెక్టర్స్ కూడా టచ్లో ఉంటారు, ఫోన్ చేస్తారు. చిరంజీవి గారు మీ కలర్ ఫోటో సినిమా చూసి ఒకసారి స్టేజ్ మీద చెప్పాడు. అవునవును. అది ఏ సినిమా ఫంక్షన్లో చెప్పాడు? అవునవును. అంబాజీపేటనా? కాదు సార్, మిషన్ ఇంపాసిబుల్ వచ్చి చెప్పాడు అనమాట. ఆ టైంలో ఏమనిపించింది చిరంజీవి గారు? ఫుల్ హ్యాపీ సార్, అసలు చాలా హ్యాపీ అనిపించింది. మంచి డ్రీమ్ మూమెంట్ అది. కలర్ ఫోటో ఓటీటీలో కాకుండా థియేటర్లో రిలీజ్ అయితే ఎలా ఉండేది అనుకున్నారు సార్ మీరు రెస్పాన్స్? అందరూ చెప్పారు సార్ ఈ నెంబర్ వచ్చేది అని. ఓకే, ఏం చేస్తాం, హీరో అవటమే పెద్ద విషయం రా అంటే మళ్ళీ దానికి అక్కడ ఇక్కడ అని ఎందుకులే అని ఆశలని. బట్ వచ్చుంటే ఇంకా మంచి మార్కెట్ వచ్చేది. కానీ ఓకే సార్, నేషనల్ అవార్డు వచ్చింది, ఇంకా అంతకంటే ఏం కావాలి. అంటే మామూలుగా మీరంటే అందరికీ ఇండస్ట్రీలో సాఫ్ట్ కార్నర్ ఉంది, మీకు హిట్ రావాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ మీరు ఎవరిని, అంటే మీ సినిమా ప్రమోషన్ విషయంలో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు, ఎవరిని అడగరు. ఎందుకు సార్ అంత ఇంట్రోవర్ట్గా ఉంటారు? అంటే
అంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు కదా సార్. మనం ఇప్పటికే ఇన్ని సినిమాలు అన్నిటికీ పిలిచి పాపం ఇప్పుడు తర్వాత ఎప్పుడైనా ఫోన్ చేస్తాం, వీడు ఫోన్ చేస్తున్నాడు అని అనుకోకూడదు కదా సార్. ఓకే. మనం కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతే, ఎందుకు ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు అసలు అడగాలంటేనే భయం వస్తుంది. ఏంటి సార్ ఈ జర్నీలో నేర్చుకుంది ఏంటి? ఈ 10 సంవత్సరాల కెరీర్లో ఇండస్ట్రీలో రకరకాల మనుషులు నేర్చుకుంది ఏంటి? ఎలా ఉండాలి అనేది? ఏమన్నా అదే సార్, నేను చెప్పినట్టు నవ్వు వదిలేయాలి. మనం ప్రశాంతంగా ఉంటే సరిపోద్దేమో అనిపిస్తుంది సార్. మనం మన ఫ్యామిలీతో ఉండి పీస్ఫుల్గా ఉంటే చాలా అనిపిస్తుంది సార్. అన్నీ వదిలేసి బయట అంతే సార్, ప్రశాంతంగా ఉంటే చాలా అనిపిస్తుంది. ఓకే. ఏంటి ప్రశాంతంగా ఉండడానికి ఏం చేస్తారు అంటే రెగ్యులర్గా సార్? షూట్ లేనప్పుడు? షూట్ లేకుండా అసలు ఇప్పుడు షూట్ లేకపోతే మహా అయితే ఎప్పుడో ఒకసారి 1 day 2 days గ్యాప్ దొరికింది సార్. ఇంకా ఆ రోజంతా నిద్రపోయి ఉంటాను సార్. నిద్రే. ఓకే. అంటే 2 రోజుల తర్వాత చేస్తే ఆటోమేటిక్గా ఇంక లేకపోతే అవ్వదు కదా. సో అంతే సార్. ఓకే సార్, రైట్, ఆల్ ది బెస్ట్. Thank you, ఏ sir. బలవంత్ బిగ్గెస్ట్ బలవంత్. బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.